జర్రగి వీడియోని వినే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పను, తక్కువనే చెప్తా. కానీ ₹1 తప్పు లేకుండా అంతా ఉన్నట్టు చెప్తా. వినే ప్రయత్నం చేయరు. మీరు మేడిగడ్డ మీద విచారణ జరపాలని చెప్తారు. మేడిగడ్డే కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైన దానికి సంబంధించిన ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద విచారణ చేయాలి. మెగా కృష్ణారెడ్డి మీద విచారణ చేయాలి. కానీ మెగా కృష్ణారెడ్డి పేరు చెప్పంగానే ఒక్కొక్కరికి పాయింట్లు తడుస్తున్నాయి. ఎందుకు తడుస్తున్నాయి? ఇప్పుడు మనం ఒకరికి భయపడుతున్నామంటే ఆయన దగ్గర తప్పన చేసి ఉండాలి, లేకపోతే ఆయన దగ్గర చెయ్యన జాపి ఉండాలి. వీళ్ళు తప్పు చేసిరు, చెయ్యి జాపిరు. చెయ్యి ఎట్టెట్ట జాపిరో చెప్పే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా వినే ప్రయత్నం చేయరు ప్రజలారా. మేము శుద్ధపూసలము, మేము దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే బీజేపీ పార్టీ అక్షరాల 664 కోట్ల రూపాయల విరాళం తీసుకుందట. మెగా కృష్ణారెడ్డి దగ్గర 664 కోట్ల రూపాయలు. వీళ్ళు చెప్తారు, పత్తిత్తు మాటలు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నాకే పాపం తెలియదు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆయన. ఈయన ఎన్ని తీసుకుంటూ 195 కోట్ల రూపాయలు విరాళం ఈయన తీసుకుండు. కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము మొత్తం త్యాగాల మీద వచ్చింది మా కాంగ్రెస్ పార్టీ, మేము ఎవరిని సొమ్ము తినామని చెప్తారు కదా. 128 కోట్ల రూపాయల విరాళాలు తీసుకురు కాంగ్రెస్ వాళ్ళు. వాడు డిఎంకే పార్టీ వాడంట. మరి అది ఏడపాడైందో మన తెలంగాణలో డిఎంకే పార్టీ. కానీ వాడు 85 కోట్ల రూపాయలు తీసుకోండు. అట్నే టీడీపీ వాళ్ళు 48 కోట్ల రూపాయలు తీసుకోరు. ఏడికెళ్ళి తీసుకుర్రా నాయన, ఎక్కడి పైసలు ఏం కథ? ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన 37 కోట్ల రూపాయలు. లాస్ట్కు జనసేన పార్టీ వాడు కూడా, పవన్ కళ్యాణ్ పార్టీ వాడు కూడా 14 కోట్ల రూపాయలు తీసుకోరు. మరి ఈ పైసలన్నీ ఆయన దగ్గర పోయి ఆయన దగ్గర బీక్ మాంగినంగా మీరు ఆయన దగ్గర పోయి అడగాలంటే ఏం అడుగుతారు చెప్పురి. మరి ఎక్కడికి ఇన్ని పైసలు? 664 కోట్ల రూపాయలు ఒకరికి ఆ నుంచి మొదలుకుంటే 14 కోట్ల దాకా. అట్ట ఇంకా చిన్న చిన్న పార్టీలకు కూడా 5 కోట్లు 4 కోట్లు ఇచ్చిన లెక్కలు కూడా ఉన్నాయి. మరి ఒక కాంట్రాక్టరే గిన్ని పైసలు ఇస్తే మరి ఆయనకి ఎన్ని పైసలు మిలిగొచ్చు? మెగా కృష్ణారెడ్డి అంటోనికి లంచాలే గిన్ని ఇస్తే మరి ఆయనకి ఎన్ని పైసలు మిలిగొచ్చు? ఎన్ని కోట్ల రూపాయలు మిలిగొచ్చు? ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు మిలిగొచ్చు? ఏం చేస్తుర్రా నాయన మీరంతా? తెలంగాణని సర్వ దరిద్రం మొత్తం సంగనాకిస్తున్నారు తప్పితే ఏమన్నా ఉన్నదా చెప్పుడు? కోటాను కోట్ల రూపాయల విరాళాలు ఏడుకెళ్ళి ఇస్తారు. మరి విరాళాలు జనాలకు కూడా ఇయ్యడు ఎందుకో? మీకే ఎందుకు ఇస్తున్నట్టు విరాళాలు? అంటే నేను తప్పు పని చేసుకుంటూ పోతా, నేను లంగా దొంగ పని చేసుకుంటూ పోతా, నన్ను గప్పెట్టురు మీరంతా అన్నట్టుగా లెక్క. ఇప్పుడు నీకు లంచం ఇస్తుండే వాడు తప్పు చేస్తుంటే ఆ తప్పునికి కప్పిపుస్తందుకే కదా నీకు పైసలు ఇచ్చేది. మరి ఎందుకు మాట్లాడతారు మరి పత్తి మాటలంతా? మేము శుద్ధపూసలం, మేము 80 పిల్లలం అని మాట్లాడతారు. మెగా కృష్ణారెడ్డి దగ్గర పోనీకి ఉన్నాయా? ఓన్కా నెట్కాలు ఉన్నాయా? పోయి మాట్లాడుతందుకు లేవు. ఎందుకు లేవు? ఆ దగ్గర చేయి చాపిరు కాబట్టి. గిన్ని కోట్ల రూపాయలు తీసుకొని, గింత లంచాలు తీసుకొని మీరు పబ్లిక్కు ఏం సాయం చేస్తారు? ఏం సేవ చేస్తారు? ఎవడన్నా ఉన్నాడా ఇలా చెప్పురు ప్రజలారా? సో ఒకటి దొంగల చేతుల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మరి గిన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాక వాడు అది కాదు ఇంకెంత స్కామ్ అనే చేయొచ్చు. అందుకోసమనే పోటుగాడు పందిరేస్తే ఊరవేసుకలు ఉడవేకి అన్నట్టు వాళ్ళు అది ఏమంటారు కదా, ఆ ప్రాజెక్టు కడితే, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 4 రోజులు కూడా నిండపాయ ఉన్నదా? ఒక దిక్కు ఇంకా ఉసిపోతూనే ఉండదు, ఇంకో దిక్కు పెచ్చలు వస్తూనే ఉన్నాయి. ఆ పెచ్చలు ఈ సెట్ చేసేలోపు ఇది ఉసిపోద్ది, ఈ సెట్ చేసేలోపు అది ఉసిపోద్ది. ఇంకో గిసం వంటి లంగల దొంగల చేతిలో ఉన్నది ప్రజలారా. అందుకోసం ముందుగానే చెప్పిన వీడియో ఎక్కువసేపు ఏం చెప్పాను, కొద్దిసేపే చెప్తాను చెప్పిన కదా. నేను చెప్పింది అక్షరాల నిజమే అని నేను అనుకుంటున్నా. అబద్ధం అయితే మీ కామెంట్ రూపకంగా చెప్పుకోరు. గింత దారుణంగా తయారైతే ఒక్క పేద ప్రజలకన్నా సాయం చేయొచ్చు కదా. మరి అవరా మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరికీ ఇచ్చే పైసలేదో, వీళ్ళందరికీ ఇచ్చే పైసలు అన్నీ సైడ్కి పెట్టేస్తే చక్కదానంగా 10-15 హాస్పిటల్ కట్టవచ్చు. చక్కదానంగా పేద ప్రజల కోసం ఎన్నో హాస్పిటల్ కట్టవచ్చు, ఎంతో కాలేజీలు కట్టవచ్చు, ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు. గై చేయవైతివి అంటే గిట్ట చేస్తేనేమో అంటే వీళ్ళు ఊకోరుగా. మళ్ళీ వీళ్ళు మొదవారు ఊకోరు. వీళ్ళు పోయి ఏంది మంది సొమ్ము తింటానికి అడ్డం పుట్టిరు వీళ్ళంతా. ఈ అడ్డం పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఇగో ఈ మంది సొమ్ము తినాలంటే ఇలా ఒక్కొక్కడు ఎవడోడు ఎన్ని వాటాలు వేసుకుంటూ ఒక్కొక్క పార్టీకి. ఇప్పుడు బీజేపీ పార్టీకి 664 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఒక పార్టీ తీసుకురావాలి ఎంతమంది తీసుకుంటారు? అందరికీ ఈ పాపంలో భాగమే ఉన్నది. మరి వీళ్ళందరినీ కొనబోయి లోపడేస్తాడు వాడు అసలు పుట్టడా నాకైతే తెలుస్తలేదు. కానీ ఈ అన్నిటికీ సొల్యూషన్ చెప్పాలంటే జనాల దగ్గరనే ఉంటుంది.
ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఇలా అంద ఇసొంటి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్తారు అనేది ఇక ఎదురు చూడాలి. ఇక ఉంట ప్రజలారా గిస వంటి లంగల దొంగల చేతిలో ఉన్నాయి రాష్ట్రం. ఇక ఏమనాలో చెప్పురు ఇక.